పర్వతాల్ గారు, మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? వైఎస్ఆర్ అంటే మీకెందుకు అభిమానం? ఇది చెప్పే ముందు కూడా మా కోసం ఒక పాట. పల్లెలన్నీ సినిమావాయే రాజశేఖర ప్రజసేవకు అంకితమాయే డాక్టరు ప్రజాసేవకు అంకితమాయే డాక్టరు ప్రజాసేవకు అంకితమాయే రాజకీయ రథములు ఎక్కి రంగముగా సాగిపోతే పల్లెలన్నీ ఇల్లు గుండు నేర్చి రాజశేఖరుడు పుట్టలేడను ఇల్లు లేని పేదలకు ఇళ్ళ నిన్నో కట్టించినాడు. వృద్ధులకు వికలాంగులకు 500 పెన్షన్లు ఇచ్చి పల్లె పల్లె తిరిగినాడు, పాదయాత్రను చేపట్టినాడు. ఊరు తిరిగినాడు, ప్రజల మేలు కోరినాడు. నీలాంటి నాయకునికా మళ్ళీ కూడా భూమోయన్న పల్లెలన్నీ ఇల్లు గుళ్ళు నేర్చి రాజశేఖరు అనిపిస్తలేడని రచ్చబండ మీటింగు కానీ చిత్తూరుకు బయలుకుంటే హెలికాప్టర్ ప్రమాదంతో హెలికాప్టర్ ప్రమాదంలో కొండలల్లా కోణాలల్లా ఆరన్న వడవీలోనా ప్రాణాలను వదిలేనాడే పల్లెలన్నీ పర్వతాల్ గారు, మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? దాదాపు ఒక 10 years నుంచి కల్చరల్ ప్రోగ్రామ్ పాటలు పాడుతున్నాం మేడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేసినటువంటి ప్రజలకు, రైతుల కూడా మంచి మేలు చేసినటువంటి ఆయన ఒక చేపట్టినటువంటి జనం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో సంక్షేమ పథకాలను నిర్మించి, మరి రైతులకు ఉచిత కరెంటు కానీ, ఆంబులెన్స్ కానీ, ఎల్జీ ఆంబులెన్స్ కానీ, మరి అదేవిధంగా ₹2 కిలో బియ్యం కానీ, ఎన్నెన్నో పథకాలు ప్రజల కోసం ఎవరు చేయలేనటువంటి మంచి పనులను, ఎవరు చేయలేనటువంటి గొప్ప మేలును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినందుకు ఆయన పైన చాలా ఎంతో అభిమానంతో, మరి అప్పటిదాకా కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పాటలు, మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల పైన, సంక్షేమ పథకాల పైన మరి ప్రోగ్రాం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాం.